కొత్తగా తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ప్యాన్కి సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఎలా చేయాలనేది చూసేద్దాం. ఇక్కడైతే విమ్ లిక్విడ్ కొద్దిగా తీసుకొని బ్యాక్ ఫ్రంట్ రెండు సైడ్లు ఇలా బాగా రబ్ చేసుకున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్కి అయితే మనం బ్రష్ వేసి బాగా రుద్దితే కూడా ఏం కాదు. మన నాన్ స్టిక్లో అయితే బ్రష్లు రుద్దితే ఏమన్నా అవుతుందని భయపడాల్సి వస్తుంది. దీంతో అయితే ఏం కాదు. ఆ తర్వాత సోప్ వాసన పోవడానికి అయితే ఇక్కడ శనగపిండి వేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత అయితే ఇక్కడ సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి అలానే ఒక 5 minutes మనం ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటే కొంచెం సిలిం వాసన అంతా కూడా పోతుంది. ఈ సీజనింగ్ అంతా నేనైతే అంతా తెలిసి చేసిన వీడియోని, నా సొంతంగా అయితే నేనైతే చేయలేదండి. నాకైతే తెలియదు అసలు ఐరన్ ప్యాన్కి నాన్ స్టిక్ ప్యాన్కి డిఫరెన్స్ కూడా తెలియకుండా ఉంది. కానీ ఇలా చేయడం వల్ల అయితే దోశలు అయితే మాత్రం ఫస్ట్ దోశ చాలా బాగా వచ్చింది. మీరు ఖచ్చితంగా ఇలా ప్యాన్ తీసుకున్నప్పుడు ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ పొట్టు వేసి ఫ్రై చేసుకున్నాను. 1 minute 2 minutes అలా చాలండి, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇలా ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆనియన్స్తో ఇలా చేసుకొని లాస్ట్లో అయితే మీరు క్లాత్, కాటన్ క్లాత్ లేకపోతే టిష్యూతో ఇలా మనం రబ్ చేసుకొని తీసేసిన తర్వాత మనం దోశలు అనేవి పోసామనుకోండి. చూడండి, ఫస్ట్ దోశ నేను చిన్నదిగా పోసాను, వస్తుందో రాదో అని, కానీ చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత అయితే మొత్తం దోశతోనే క్లీన్ చేసేసాను. తర్వాత చూడండి సెకండ్ దోశ ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో మనమైతే మళ్ళీ వాటర్లో అయితే క్లీన్ చేయకూడదండి. ఇలా ఒక చుక్క ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటే